హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇగో నేను ఇప్పుడు పుష్ప టీమ్ మూవీకి వచ్చిన. పుష్ప 2 సినిమా మాత్రం దుగ్గులేసిపోయింది. అసలు హైలైట్ ఉంది, ఒక రేంజ్లో ఉంది. వెళ్ళి చూడండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు ఎవరైనా సరే. ఎందుకంటే నేను ఫుల్ ఎంజాయ్ చేసిన. బీభత్సంగా మొత్తుకొని అసలు నోరు అసలు అరవని కూడా చేత కాలేదు, అంతగానో మొత్తుకున్నాం. ఎందుకంటే అసలు చెప్పనీకి రాదు ఎట్లుందంటే సినిమా. ఇంటర్వెల్కి ముందు కానీ ఒక్క ఫైట్ ఉంటుంది లాస్ట్కి, అసలు అది అబ్బబ్బబ్బబ్బా ఊతకోతలు కోయిస్తాడు. ఎట్లా అంటే ఇది మనం చెప్తాంగా, పొర్లిచి పరిగెత్తించి కొడతారంట కదా. అది సినిమా చూస్తే ఎవ్వరికైనా కొట్టబోయేది. మీకు కూడా ఆటోమేటిక్గా గూస్ బంప్స్ వస్తాయి. ఇట్లా ఈ ఫైట్ ఉంటుంది చూడండి జాతరలో కూడా అసలు అంటే ఇట్లా జరుగుతుంది కదా, అది నిజంగానే జరుగుతారు. మనం కూడా అంటే వాడిపోయినాక అంత దారుణంగా ఉంది అసలు మూవీ మాత్రం. అసలు జనాలు ఎందుకో కొంతమంది మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్, వాళ్ళు ఏదో ఇలా చుట్టాలలాగా ఫీల్ అవుతారు. అది ఎందుకు అవుతారో నాకైతే తెలియదు. మనకి ఎవరైతేంది, ఎవరి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. పోయినామా, ఎంజాయ్ చేసినామా, వచ్చినామా, అంతే. ఒక్కొక్క ఫైట్ మాత్రం ఎట్లుందంటే అసలు యాక్టింగ్స్ మాత్రం బీభత్సంగా ఉన్నాయి. ఎవ్వరి కాలు ఇర్రగా తీసిరు, అందులో ఒక్కరు కూడా తగ్గలేదు. ఇంకోటి ఏంటంటే కామెడియన్ ఉంటేనే కామెడీ ఉంటుంది అనుకుంటారు, కానీ ఇందులో అసలు కామెడీ కూడా ఉంది. ఎవరి మధ్యన, విలన్ మధ్యన, హీరో మధ్యన కామెడీ వస్తుంది. మళ్ళీ ఫుల్ నవ్వుతాం, బీభత్సంగా నవ్వుతారు. ఎవరైనా నవ్వను కూడా నవ్వుతారు ఆ కామెడీకి. అంత బాగుంటుంది, మీరు వెళ్ళి చూడండి ఒకసారి. నేను చెప్పింది తప్ప అయితే బ్రో నాకు ఏం నచ్చలేదు అనుకుంటే నాకు అడగండి. మీ సినిమా టికెట్ ఎంత అయిందో నేనే ఫోన్పే చేస్తాను, ఓకేనా? మీరు చూసి నాకు చెప్పండి. అంత దారుణంగా ఉంది. అగో చూడండి ఎంత బాగాలేకపోతే 20 మంది ఆ స్టేజ్ ఎక్కి దాని మీద పొట్టు దుంకులాడుతారు. అసలు అది ఎందుకు దుంకుతున్నారని కూడా అర్థం చేసుకోండి. ఇంకా మెగా అల్లు అని ఇంకా మేము అనుకుంటే ఇంకా మేము ఏం చేయలేము. అలా ఇంట్లో చూసుకునే ఏదైనా ఫంక్షన్ అయితే వాళ్ళు కలిసి బాగానే ఉంటారు, మనమే మధ్యలో పోతాం. నేను ఒకసారి ఇంత ముందుకు ఎవరి మాటలు ఇట్లే నమ్మి సినిమా కోలే. నాకు అప్పుడు బాధ వేసింది, ఎవరి మాటలు నేను ఎందుకోలేదు అనుకున్నాను. అది వేరే సినిమా. అట్లా ఎవరి మాట నాకానండి, వెళ్ళి ఎంజాయ్ చేయండి, బాగుంది చూడండి. నేనైతే ఉన్నట్టే చెప్తా, ఎవరు మా చుట్టాలు కాదు.